హలో ఫ్రెండ్స్, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు మనం బయట రెస్టారెంట్ స్టైల్లో ఉండే బయట సూపర్ క్రిస్పీగా లోపల జ్యూసీగా తీపి కారం ఫ్లేవర్స్తో నిండిపోయిన హనీ బార్బిక్యూ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా టేస్టీ, కాబట్టి వీడియోని చివరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ముందుగా 1 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత చికెన్ని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా సన్నని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ స్ట్రిప్స్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగానే కట్ చేసుకోండి. ఫ్రైకి ఈజీగా ఉండేలాగా చూసుకొని చికెన్ స్ట్రిప్స్ని రెడీ చేసి పెట్టుకోండి, కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోండి. అలానే ఈ చికెన్ కోసం నేను ఒక స్పెషల్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేశాను. ఇదే ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, ఉప్పు, చికెన్ మసాలాలు వేసి తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ అది. సో దాన్ని నేను అక్కడ మ్యారినేషన్లో సగం వాడాను, మిగతా సగం ఇక్కడ ఈ బ్యాటర్లో యూస్ చేస్తాను. ఈ బ్యాటర్ అయితే ఏంటంటే ఒక 3 కప్స్ వరకు ఆల్ పర్పస్ ఫ్లోర్, 1 కప్ కార్న్ స్టార్చ్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి వీటినన్నిటిని మిక్స్ చేసుకుందాం. అలానే మిగిలిన మన మసాలా పౌడర్ని, మనం స్పెషల్ బార్బిక్యూ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇక్కడ వేసి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ మిక్స్చర్ని 2 భాగాలుగా చేసుకుందాము. ఒక భాగంలో అయితే మనం ఒక భాగాన్ని డ్రై కోటింగ్ కోసం పక్కన పెట్టుకుందాం. మరొక పార్ట్ని కొద్దిగా నీళ్ళు వేసి, లేదంటే ఏదైనా ఒక క్లబ్ సోడా వేసి ఒక స్మూత్ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. బ్యాటర్ మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం సిగ్నేచర్ హనీ బార్బిక్యూ సాస్ని రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కెచప్ని వేసుకోండి. కెచప్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి 2 కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్, వీటిని కూడా కొద్ది మిక్స్ చేసేసుకోండి. వీటి వల్ల మంచి టెక్స్చర్, టేస్ట్ వస్తుంది. చివరిగా హాట్ సాస్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అవనివ్వండి సాస్ని. ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకుందాం. చివరిగా కొన్ని బటర్ క్యూబ్స్ వేసి బటర్ పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఈ సాస్ మంచి గ్లాసీ టెక్స్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసినటువంటి ఈ చికెన్ స్ట్రిప్స్ని కోట్ చేసుకుందాము. కోటింగ్ కోసం ముందుగా చికెన్ని వెట్ బ్యాటర్లో ముంచి తర్వాత డ్రై మిక్స్లో పెట్టి బాగా కోట్ చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఒకటే, వెట్ డ్రై, వెట్ డ్రై. ఈ డబుల్ కోటింగ్ వల్ల బయట సూపర్ క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. అన్ని చికెన్ స్ట్రిప్స్ని ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. డ్రైలో ఈ విధంగా అన్ని చికెన్ స్ట్రిప్స్ని కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న అన్ని చికెన్ స్ట్రిప్స్ని ఈ విధంగా ఒక ట్రేలో కానీ ఒక ప్లేట్లో కానీ ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. డ్రైలో ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ స్ట్రిప్స్ని ఒక్కొక్కటిగా వేసి వేడి చేసుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్ మీద సుమారుగా ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అన్ని వైపులా సమానంగా వేగేలాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. చక్కని గోల్డెన్ కలర్ వచ్చింది కదా, తర్వాత టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన చికెన్ స్ట్రిప్స్ అన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ స్ట్రిప్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రై చేసినటువంటి ఈ చికెన్ని మనం ముందుగా తయారు చేసాం కదా హనీ బార్బిక్యూ సాస్, ఈ సాస్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా పూర్తిగా సాస్ అంతా కూడా ముక్కకి బాగా సాస్ పట్టేలాగా టాస్ చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా అన్ని వైపులా కూడా సాస్ బాగా కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా గ్లేజ్ అయ్యిందో. బయట క్రిస్పీ, లోపల జ్యూసీ, పైగా హనీ బార్బిక్యూ ఫ్లేవర్ నిజంగా నోరూరించేలాగా ఉంది.
దిస్ డెలిషియస్ ఫుడ్ ఈజ్ జస్ట్ ఫర్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఒక చిన్న పీస్ తీసుకుని దీన్ని నేను మయోనీస్ తోటి టేస్ట్ చేయబోతున్నాను. కమాన్ ఫ్రెండ్స్, వచ్చేయండి. చూడండి బయట ఎంత చక్కగా క్రిస్పీగా ఉంది, లోపలైతే ఎంత జ్యూసీగా ఉంది. సో ఇప్పుడు నేను మయోనీస్ తోటి దీన్ని ట్రై చేయబోతున్నాను. సో యమీ, తీపి, కారం, ట్యాంగీ ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయినాయి. సూపర్ సూపర్ సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.